హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిని అయితే పందిరి చిక్కుళ్ళు అంటారు. వీటితోటి ఫ్రై చేసేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే నేను అన్నీ ఒలుచుకొని ఉడకబెట్టేశానండి. కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేశాను. చూడండి, ఇలా ఉడకబెట్టేసుకున్నాను. పప్పులు కూడా చూడండి బాగా ఉడికాయి. మరి ఎక్కువ మెత్తగా ఉడకబెట్టద్దండి, మళ్ళీ మనం వేపుడు చేసేటప్పుడు గిజరైపోతుంది. ఇప్పుడు ఇందులోకి తిరగమాతకు ఏమేం కావాలో చూసేద్దాము. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ఇలా ముక్కలు కట్ చేసేసాను. ఒక 10-12 వెల్లుల్లి తీసుకున్నానండి. ఇందులోకి అయితే వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటున్నాను. వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఆయిల్ తీసేసుకుందాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం వచ్చేసి వెల్లుల్లి తీసుకుందామండి. వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చిగా దంచి పెట్టాను కదా, ఆ వెల్లుల్లి కూడా తీసేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి తీసేసుకొని తుంచుకొని అందులో వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కలిపి బాగా వేపుకోవాలండి. ఇలా కలుపుతూ బాగా వేపుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని బాగా వేపుకుందాము. చూడండి, ఇవైతే వేగనీకి వచ్చాయి కదా, ఇలా వేగిన టైంలో చూపిస్తాను చూడండి. ఇలా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకైతే చిక్కుడుకాయలు వేసేసుకుందాము. ఇప్పుడు ఆ మిగిలిన ఉల్లిపాయలు ఒకరు వేగాయి కదండి, అవి కూడా వీటితోటి వేగుతాయి. అందుకే చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. దీన్ని అయితే ఒక 5 నిమిషాల వరకు వేపుకోవాలండి. మూత పెట్టేసుకుందాము అప్పుడు దాకా. ఇప్పుడు ఇందులోకి అయితే కారం పొడి చూసేద్దాము. నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసేసానండి. ఇందులోకి వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారము, ఉప్పు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఎక్కువ మెత్తగా కూడా పట్టుకోలేదు, నేను కొద్దిగా బరకగా పట్టుకున్నాను. ఎందుకంటే ఈ వేపుడులోకి మనకి ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే తీసి చూసేద్దాం మూత. చూడండి, ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి, ఆ ఉప్పును చూసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కారం పొడిలో కూడా లైట్గా ఉప్పు వేసి ఉంటాం కదా, కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఇవైతే బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి అయితే మనం కారం పొడి వేసేసుకుందాము. మీ రుచికి సరిపడా వేసుకోండి, నేనైతే అంతా వేసుకోవట్లేదు, చూసి వేసుకుంటున్నాను. మనం స్టోర్ చేసుకున్నా కూడా కారం పొడి చెడిపోదండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. కారం అనేది కొంచెం వేగిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపెట్టేసిన తర్వాత ఒక పిరికెట్ నిండా కొత్తిమీర తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయింది కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఈ వేపుడు అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దీంట్లోకైనా చాలా బాగుంటుందండి. రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇది రోటీలోకని చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. బాయ్ బాయ్.